అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ అనిల్ గారు, ఇప్పుడు మనకి మ్యూచువల్ ఫండ్స్‌లో యాక్టివ్ ఫండ్స్, పాసివ్ ఫండ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి అసలు యాక్టివ్ ఫండ్స్ అంటే ఏంటి? పాసివ్ ఫండ్స్ అంటే ఏంటి? పాసివ్ ఫండ్స్ గురించి కొంచెం డెప్త్‌గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ మధ్య మరీ ఎక్కువైపోయినాయి పాసివ్ ఫండ్స్ అనేవి. అసలు ఈ పాసివ్ ఫండ్స్‌లో కూడా ఇన్ని రకాలు ఎందుకు వచ్చాయి? అసలు వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? వీటిలో మనకు ఉపయోగపడేవేవి, ఉపయోగపడనివేవో ఒక్కసారి డీటెయిల్‌గా చెప్పగలరు? సో, మీరన్నట్టు యాక్టివ్ ఫండ్స్, పాసివ్ ఫండ్స్ అనేది డిపెండ్ ఏంటంటే, నేమ్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద స్టైల్ ఆఫ్ మేనేజ్మెంట్. ఫండ్ మేనేజ్మెంట్ స్టైల్ ఏంటి అని. సో, యాక్టివ్ ఫండ్ మేనేజర్ అంటే ఒక ఫండ్ మేనేజర్ యాక్టివ్‌గా ఎట్లాంటి పోర్ట్‌ఫోలియో ఉండాలి, ఎట్లాంటి స్టాక్స్ ఉండాలి, ఎంత పొజిషన్ సైజింగ్ ఉండాలి, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి అన్నీ కూడా ఒక హ్యూమన్, ఒక ఫండ్ మేనేజర్ మేబీ టూల్స్ వాడుతుండొచ్చు, బట్ ఒక హ్యూమన్ డిసిషన్ మేకింగ్ అని ఉంటుందన్నమాట కంపల్సరీ. ఒక అనలిస్టులు, కొద్దిమంది అనలిస్టులు కానీ ఆర్ థర్డ్ పార్టీ ఈక్విటీ రీసెర్చ్ కంపెనీస్ ద్వారా కానీ ఇవన్నీ డేటా తీసుకొని లాట్ ఆఫ్ ఇఫ్స్ అండ్ బట్స్ అన్నీ స్ట్రాటజీ, టైమింగ్ అన్నీ తీసుకొని చేసే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ని యాక్టివ్ ఫండ్ మేనేజ్మెంట్ అంటాం అనమాట. అదే ప్యాసివ్ దాంట్లో ఎటువంటి పెద్దగా ఎక్కువగా డిసిషన్ మేకింగ్ కానీ లాజిక్ ఆర్ సంబడీస్ హ్యూమన్ ఇంటర్వెన్షన్స్ తక్కువగా ఉంటాయి. బికాస్ ఇక్కడ ప్యాసివ్లో ఏంటి, యు ఆర్ నాట్ టేకింగ్ డిసిషన్స్, యు ఆర్ రాదర్ ఒక ఇండెక్స్నో, ఒక సెక్టర్నో దాన్ని నువ్వు జస్ట్ ఇమిటేట్ చేస్తున్నావు. సో సెక్టర్ ఇండెక్స్ కుడ్ బి ఏమంటారు, సెన్సెక్స్ అయి ఉండొచ్చు, నిఫ్టీ అయి ఉండొచ్చు, నిఫ్టీ 50 అయి ఉండొచ్చు, ఆర్ మిడ్ క్యాప్ ఇండెక్స్ అయి ఉండొచ్చు, బ్రాడ్ మార్కెట్ది. అలా కాకుండా బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఆర్ ఎటువంటి ఆర్ ఇప్పుడు చాలా ఈటీఎఫ్స్ కూడా వస్తున్నాయి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, అవి కూడా ప్యాసివ్సే. సో వాటివి కూడా ఏంటంటే ఒక సెక్టరల్ ఈటీఎఫ్స్ కావచ్చు, ఆర్ ఒక సొల్యూషన్ ఓరియంటెడ్ కావచ్చు, ఆర్ ఇండెక్స్లు కావచ్చు, ఆర్ ఒక కంట్రీ ఫోకస్డ్ కావచ్చు, ఆర్ థీమ్స్ స్మార్ట్ బీటా అయి ఉండొచ్చు, ఈఎస్జీ అయి ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ఒక ఒక సెట్ ఆఫ్ ఒక ఇండెక్స్ని తీసుకొని దాన్ని రెప్లికేట్ చేసేయడమే ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి హ్యూమన్ ఇంటర్వెన్షన్ అంటూ ఉండదన్నమాట. సో ఇది ఎందుకు దాని తేడా ఏంటంటే కాస్టింగ్. సో ఎక్స్పెన్సెస్ యూజువల్లీ లోయర్ ఎక్స్పెన్సెస్ ఇండెక్స్లో ఈ ప్యాసివ్స్లో ఉంటాయి. బికాజ్ అక్కడ యాక్టివ్గా ఏంటంటే చాలా డిసిషన్ మేకింగ్ ఉంటుంది, చాలా పీపుల్ ఇన్వాల్వ్ ఉంటుంది కాబట్టి ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అది మేజర్ తేడా. సో దీనికి ఏంటంటే ఇది యాజిల్ ఫ్రీగా ఉండి ఎవరైతే ఇన్వెస్టర్స్ నేను ఇండెక్స్ని నమ్ముతాను, నాకు ఇండెక్స్ రిటర్న్స్ చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇండెక్స్ని బీట్ చేయడం అవసరం లేదు, నాకు ఇండెక్స్ రిటర్న్స్ వచ్చినా నా ఇన్ఫ్లేషన్కి, నా గోల్కి తగ్గట్టు సరిపోతుందని ఎవరైతే నమ్ముతారో వాళ్ళ కోసం ఈ ఇండెక్స్లు అండ్ వేరే కంట్రీస్లో కూడా ప్యాసివ్స్ క్వైట్ పాపులర్, ఇండియాలో కూడా పాపులర్ అవుతున్నాయి. ఆల్రెడీ నియర్లీ 12 లక్షల కోట్ల ఏఈఎం అటు ఇండెక్స్ ఫండ్స్ అయి ఉండొచ్చు, ఆర్ ఈటీఎఫ్స్ ద్వారా కూడా నియర్లీ ఈటీఎఫ్స్ ద్వారా కూడా 8 లక్షల కోట్ల ఏఈఎం ఉంది ఇప్పుడు. సో వాటిది 3.5 లక్షలు ఇండెక్స్ ఫండ్స్ ఉందన్నమాట. సో ఇవి చాలా ప్రొలిఫరేట్ అయ్యాయి, పెరిగాయి, గ్రో అయ్యాయి, అంతా బాగానే ఉంది. కానీ ఏమైందంటే లేట్లీ ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒక 700-800 రకాల ప్యాసివ్స్ అయిపోయాయి మార్కెట్లో, అండ్ ఎవ్రీ వీక్ కొత్తగా వస్తూ ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే ఇంతకుముందు ఏదైతే ఒక ఈజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనుకోండి, నేను పట్టించుకోకుండా లో ఎక్స్పెన్స్లో ఇన్వెస్ట్ చేద్దామని పర్పస్లో ప్యాసివ్ స్టార్ట్ అయ్యాయి. దాన్ని బీట్ చేస్తూ వారానికి ఒక కొత్త ఎన్ఎఫ్, వారానికి ఒక కొత్త స్ట్రాటజీ, వారానికి ఒక కొత్త ఈటీఎఫ్ ఇవి రావడం వల్ల ఇన్వెస్టర్స్ యాక్చువల్లీ ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ఎట్లా అంటే దే డోంట్ నో, అంటే వాళ్ళకి ఏది కరెక్టో తెలియదు. ఎందుకంటే చాలా ఓవర్లాప్, ఈఎస్జీలో ఉన్నాయే ఇండస్ట్రీ స్పెసిఫిక్ ఉంటాయి, ఇండస్ట్రీలో ఉన్నాయే మామూలుగా బ్రాడ్ బేస్డ్ ఇండస్ట్రీలో ఉంటాయి. సో నీకు సో మచ్ ఓవర్లాప్స్ అయిపోయాయి, సో మెనీ స్ట్రాటజీస్ అయిపోయాయి. ఇందులో కూడా కొత్తగా ఫండ్ కంపెనీస్ ఏమి ఏఎం పెంచుకోవడానికి ఎన్ఎఫ్ఓల ద్వారా వస్తున్నాయి, అట్రాక్టివ్ అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉన్నారు, అట్రాక్టివ్ నేమ్ పెడతా ఉన్నారు. సో ఇన్వెస్టర్స్ అనే వాళ్ళకి ఇంకా కన్ఫ్యూజన్ దూరం చేయాల్సిన ప్యాసివ్స్ కన్ఫ్యూజన్ పెంచుతా ఉన్నారు. ఓవర్ బజ్ అయిపోయి టూ మెనీ ఈటీఎఫ్స్ అయిపోయి ఏది ఏంటో అర్థం కాదు. పేరు విన్నా సరే మీరు నిఫ్టీ 250 టిఆర్ఐ అంటారు, లేదంటే ఇంకో ఇప్పుడు కొత్తగా ఫ్యాంగ్ ఆర్ అమెరికన్ ఫోకస్డ్ ఆర్ చైనీస్ ఫోకస్డ్. సో యాక్చువల్లీ ఏమవుతుందంటే ఇన్వెస్టర్స్కి సఫిషియెంట్గా నాలెడ్జ్ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా జస్ట్ బికాజ్ ఇట్ సౌండ్స్ వెల్, ఇట్ సౌండ్స్ కూల్, ఆర్ అడ్వర్టైజ్మెంట్స్ అవుతున్నాయి, ఎక్కడ చూడు వేస్తున్నారు కాబట్టి ఇన్వెస్టర్స్ జస్ట్ డంప్ చేస్తూ ఉన్నారు. వెదర్ దట్ మనీ ఈజ్ ఆ ఫండ్ తనకు సూటబులా కాదా, రిటర్న్స్ వస్తుందా లేదా, స్టక్ అవుతామా లేదా,
చాలా కేసుల్లో జస్ట్ బికాజ్ కొంచెం ఒక 15 రోజులు చైనీస్ మార్కెట్ నియర్లీ ఒక 10-15 సంవత్సరాల నుంచి పర్ఫామ్ చేయింది. ఒక 1 or 2 months పర్ఫామ్ చేయగానే చైనీస్ ఈటీఎఫ్స్ వచ్చేసాయి చాలా. ఇన్వెస్టర్స్ ఏంటి రీసెంట్ పాస్ట్ డేటా మనకి ఇంపార్టెంట్, అది చూసుకొని అందరు పెట్టేశారు. మళ్ళీ ఆగిపోయి. సో దట్స్ వాట్ హ్యాపెన్స్. టూ మెనీ ఇండెక్స్ ఫండ్స్ కూడా టూ మెనీ అయిపోయాయి, ప్యాసివ్ ఫండ్స్ కూడా టూ మెనీ అయిపోయాయి. సో గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే ఇన్వెస్టర్స్ కూడా ప్యాసివ్స్ బ్యాడ్ ఏం కాదు, ప్యాసివ్స్ కూడా ఉండాలి. బట్ కొంచెం క్లియర్, డోంట్ గో ఇన్ టు జస్ట్ బికాస్ ఏదో వచ్చిందని కాకుండా డస్ ఇట్ ఫిట్ ఇన్ టు యువర్స్. పర్పస్ ఆఫ్ ఇండెక్స్ ఫండ్స్ ప్యాసివ్స్ ఏంటంటే మీ డిసిషన్ మేకింగ్ తక్కువలో అయిపోవాలి. అలాంటప్పుడు స్టిక్ టు బ్రాడ్ బేస్డ్ నిఫ్టీ 50 లేకపోతే నెక్స్ట్ నిఫ్టీ 50 అలాంటి వాటికి స్టిక్ అవ్వండి. ఆర్ కొంచెం బ్రాడర్ ఉన్న ఇండెక్స్లకు తప్ప మరీ చాలా వాటికి వెళ్తే సేమ్ ఎక్కడ సెక్టోరల్ ఇష్యూస్ వస్తాయో ఇట్లాంటి ఇష్యూసే అక్కడ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి. మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న యాక్టివ్ ఫండ్స్ అంటే ఏంటి, ప్యాసివ్ ఫండ్స్ ఏంటి, అండ్ వీటిని ఎలా అర్థం చేసుకోవాలి, అండ్ రీసెంట్ టైంలో ప్యాసివ్ ఫండ్స్ క్రియేట్ చేసిన బజ్ ఏంటి, అండ్ వీటిని మనం ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు దూరంగా ఉండాలి అని దాని గురించి చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.